అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ శతం వసంతాన్. 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు హాయిగా వర్ధిలి శాంతియుతంగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఇది వేదవాక్కు. అలాగే ఇది వేప చెట్టు కింద ఓ మనిషి ఉన్నాడు అనుకోండి, అంటే చిక్కి శల్యం అయిపోయినాడు, బాగా చిక్కిపోయి ఎండిపోయి ఉన్నాడు. నన్ను తీసుకెళ్ళి రోజు వేప చెట్టు కింద కూర్చోబెట్టానుకోండి, ఒక 40 రోజులు మళ్ళీ ఏ ముందు వేయకుండా జబ్బు తగ్గిపోయి మామూలుగా అయిపోతారన్నమాట, బలిష్టంగా అయిపోతారన్నమాట వేప చెట్టుకి. అదే చింత చెట్టు కిందకి మంచి బలమైన తీసుకుని పెట్టామనుకోండి, ఓ 6 నెలల రోజులు పీనుగా అయిపోతారన్నమాట, జబ్బు చేస్తుంది. అందుకే చింతలు కలిగించేదని అది రాత్రి పగలు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారన్నమాట. అలాగా వేప ఏంటంటే యాంటీబయాటిక్, న్యాచురల్ యాంటీబయాటిక్. ఇది మనం ఈ లేత చిగురు తినచ్చు రోజు. అంటే ఒక సంవత్సరంలో ఒక 4 రోజులు తిన్నాం అనుకోండి, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు రావు. రెండు ఏంటంటే చేదు శరీరాన్ని వృద్ధి చేస్తారన్నమాట, సెల్లు రీజనరేట్ చేస్తారన్నమాట. అలా ఏంటంటే ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో అవన్నీ బయట పంపించేస్తుంది, మంచి సెల్ని మళ్ళీ తయారు చేస్తారన్నమాట. అలా ఏంటంటే ఎప్పటికీ ఏ ఆర్గాన్స్ పాడవు. కిడ్నీలు పోతున్నాయి, లివర్ పోతున్నాయి, ఇప్పుడు అందరికీ హార్ట్ పోతుంది. మనం మార్చేసుకొని రెడీగా ఉన్నాం, మార్చేద్దంటే మార్చేయి అంటున్నాం. అలా మార్చక్కర్లేదు, అలా మార్చుకోవాల్సిన అవసరం రాదన్నమాట. ఒక సంవత్సరానికి 4 రోజులు లేత చిగురు ఒకటి తిన్నారనుకోండి బాగుంటుంది అనమాట. చేదుగా ఉంటుంది అనుకుంటే తినగా ఏమో తీయని ఉండు అంటారు కదా, 4 రోజులు తినేటప్పుడు వేపాకు చేతి తీయని అనిపిస్తుంది అనుకోండి, అలవాటు అయిపోద్ది అనమాట. అలా బాగుంటుంది. ఇది గోడ చామంతి అంటారు, గోడ చామంతి అని పిలుస్తారు. పలకాకు అంటారు. పలకాకు అంటే అర్థం ఏంటంటే మనకు పూర్వం పలకలు ఉండేవి, పలక జిడ్డెక్కిపోయి రాయట్లేదు అనుకోండి, ఈ ఆకు రుద్దెత్తే పలక మళ్ళీ ఫ్రెష్గా రాసేది అనమాట. మనకు స్కూల్లో బోర్డు కూడా జిడ్డు వచ్చేసింది అనుకోండి, రాయట్లేదు అనుకోండి, ఈ ఆకు తీసుకెళ్ళి అలా రాసిస్తే మళ్ళీ బోర్డు నీట్గా మళ్ళీ రాసేది అనమాట. అందుకే పలకాకు అంటారు యాక్చువల్గా. దీన్ని గోడ చామంతి, ఎందుకంటే గోడల మీద ఉంటుంది, చామంతిలా ఉంటుంది, గోడ మీద పాకుద్ది, ఎందుకంటే గోడ చామంతి అంటారు అనమాట. దీన్నే గాయపాకు అంటారు. గాయపాకు అంటే గాయాన్ని మానుపుద్ది అనమాట. దెబ్బ తగిలింది అనుకోండి, టక్మని ఎలా నిలిపేసి రాసేది అనమాట, పెట్టయితే ఆ గాయం మానిపోతుంది, సెప్టిక్ కూడా అవ్వదు. ఇది చాగనార అంటారు, కిత్తనార, ఇలా వేరే ఉన్నాయి. ఇది చాగనార, ఎంత ఎత్తుది ఈ రూట్. దీని వేరు చాలా బలం అన్నమాట. అంటే ఈ దుంపతో మనం స్వీట్ జామ్ చేసుకోవచ్చు. ఈ దుంపను చిన్న ముక్కలు కడిగి శుభ్రంగా ముక్కలు కట్ చేసి ఉడకబెట్టి పేస్ట్ చేసేలా. ఆ పేస్ట్ ఒక 1/4 కిలో అనుకోండి, 6 కిలో బెల్లం వేసి పాకం పట్టేస్తే జామ్ అయిపోద్ది. రోజు కానీ జామ్ తింటున్నాం అనుకోండి, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. మనకేమైనా లంగ్కి సంబంధించిన జబ్బులు కానీ హార్ట్కి సంబంధించిన జబ్బులు కానీ ఉన్నాయనుకోండి, తగ్గిపోతాయి అన్నమాట. రాకుండా కూడా ఉంటాయి. మన ఫ్యామిలీ వాళ్ళకి హార్ట్ అటాక్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, మనం తిన్నాం అనుకోండి మనకు రాదు. అలా టీబీ వాళ్ళకి చాలా మంచిది అన్నమాట. టీబీ టెండెన్సీ అంటే దగ్గు, జలుబు, కఫం, ఆయాసం, అస్తమానం ఇన్హేలర్స్, నెబులైజర్స్ కొట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది జామ్ చేసుకుని కానీ రోజు తింటే ఇక తర్వాత అటు అవసరం ఉండదు అన్నమాట. అడవిలో గిరిజనుల టెక్నిక్ ఇది. అడవిలో ట్రైబల్స్ ఫంక్షన్స్కి వెళ్ళినా లేదా సంతలకు వెళ్ళినా ఆ రోజు కొంచెం మేకప్ అవుతారు ఏంటి. ఆ మేకప్ సాయంత్రం వరకు ఏమవ్వదు, సాయంత్రం వరకు ఇలా కనీసం చెంగుతో ఇలా తుడుచుకోరు వాళ్ళు. సాయంత్రం వరకు ఎండలో నడిచి వెళ్తారు మార్కెట్కి. పొద్దున్న బయలుదేరి తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరుతారు, 6 గంటలకల్లా రీచ్ అవుతారు మార్కెట్కి. 5 o'clock రీచ్ అయిపోతారు. 9 కల్లా మార్కెట్ అయిపోతుంది, వాళ్ళకి కావాల్సిన కొనుక్కుంటారు, మళ్ళీ 10 గంటలకు బయలుదేరుతారు. వీళ్ళు ఇంటి దగ్గర తాగిన ఆ గంజో మంచినీళ్ళు ఏవో అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మేసుకున్న తర్వాత ఆ చేతిలో వాటర్ బాటిల్ ఉంటుంది వాళ్ళకి, లేకపోతే కాళ్ళలో నీళ్ళు తాగేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం 2 అవుద్ది, అప్పుడు వంట చేసి తింటారు. అప్పటి వరకు ఆ ఫేస్లో ఆ గ్లో, ఆ ఫెయిర్నెస్, ఆ ఉత్సాహం పోదు. అదే మనమైతే ఒక 100 అంకలాలు చేసిన వాళ్ళు అయిపోతాం. జస్ట్ ఈ రోడ్డు మీకు వెళ్తే మనం వెళ్ళొచ్చే లోపల మనం వాడిపోయి కమిలిపోయి మళ్ళీ కోలుకోవాలంటే 1-2 గంటలు పడుకోవాలి మనం. అలా ఏంటంటే వాళ్ళ టెక్నిక్స్ అంటే వాళ్ళంతా నల్లగా ఉన్నా సరే ఫేస్లో ఒక గ్లో ఉంటుంది. మనం ఫేస్ చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. అలాగనేమి వాళ్ళు పెద్ద అంటే గంటలు మేకప్ మీద ఏముండరు. వితిన్ సెకండ్స్
స్నానం చేసి బయటకు వస్తారు. బొట్టు పెట్టుకునే ముందు వాళ్ళ ఇంటి దగ్గరలోనే చెట్లు ఉంటాయి. ఈ క్రీములో వేసాం అన్నమాట. ఓ ముళ్ళు ఉంటుంది, ముళ్ళ బూరుగా, బొంబాక్ శివ అని బూరుగు చెట్లలో ముళ్ళ బూరుగు చెట్లు ఉంటాయి. ఆ ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు వెరీ హార్డ్, చాలా గట్టిగా ఉంటుంది. అది వాళ్ళ ఫేషియల్. ఆ ముళ్ళు ఇలా అరగదీసి ఆ గంధం ఇలా రాసుకుని తుడిచేసుకుంటారు. పొద్దున్న రాసిన అది సాయంత్రం వరకు ఫేస్ని అలాగే ఉంచుతుంది. వాళ్ళకి ఇప్పుడంటే షేకాయ కుంకుడుకాయ వాడుకోవడం తెలిసింది. దానికన్నా ముందు నొరగ ఆకు, కేషియా ఫ్యామిలీ, మనం మామూలుగా చెప్పుకోవచ్చు వేరే ప్లాంట్, అదే మొక్క. దాని వాళ్ళ భాషలో నొరగ అంటే ఫోమ్, నొరగ ఆకు దాని పేరు. అలా వాకు స్నానంకి వెళ్ళినప్పుడు అది వాగు పక్కన ఉంటాయన్నమాట. 4 ఆకులు ఇలా కోసుకుని ఆ చెంబులో వేసి నీళ్ళు వేసి ఇలా పిసుకుతారు. పిసితే ఏమవుద్ది, నొరగొచ్చేస్తుంది. ఆకుల రసం అంతా వాటర్లోకి వెళ్ళిపోద్ది. దాంతో చేస్తారంట స్నానం, హెయిర్. ఇక వాళ్ళు ఏంటంటే ఆయిల్ పెట్టకపోయినా, తల దోవకపోయినా 2 రోజులైనా ఆ వేసిన 3 వేసినట్టే ఉంటుంది అన్నమాట. హెయిర్ సిల్కీగా పట్టులా జారిపోద్ది అనమాట. వాళ్ళకి 60-70 ఏళ్ళు వచ్చినా తల నెరదు.